ఆత్మీయులారా, మనం ఆదిగురి శంకరుల వాంగ్మయాన్ని గురించి కొంచెం పరిచయం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఆదిశంకరులు ఆ యొక్క వేదములు, అందులో శృతి సారం ఏదైతే ఉన్నదో అట్టి ఉపనిషత్తులను విషయాల ఆధారంగానే ఆయన అద్వైత వేదాంతాన్ని నిరూపించడానికి ఆయన రచనలను కొనసాగించాడు. ఇందుకే ఆయన పురాణాతిహాసాల నుండి, వేదముల నుండి అనేకమైన విషయాలను ఆయన ఉదహరించారు. ముఖ్యంగా స్వానుభవానికే ఆదిశంకర్లు చాలా ప్రాముఖ్యతను ఇచ్చారనిపిస్తుంది. ఆయన రచనలో తర్కం చాలా బలమైన స్థానం కలిగి ఉంది. సాంఖ్య, బౌద్ధ, జైన, వైశేషిక వాదాలను, ఇతర వేదాంత విరుద్ధ హిందూ భావాలను ఆయన ఖండించాడు. శంకర్ల రచనలు 3 విధాలుగా మనం విభజించవచ్చు. అవి భాష్యాలు, ప్రకరణ గ్రంథాలు మరియు స్తోత్రాలు. అందులో భాష్యాల గురించి వేదాంత పురాణ ఇతిహాసాలను వివరించే గ్రంథాలు, అద్వైత సిద్ధాంతాన్ని నిరూపించేటివి. శంకర్లు తమ భాష్యాల్లో శ్వేతాశ్వర, కౌశితకి, మహానారాయణ, జాబాల వంటి ఉపనిషత్తుల నుండి విస్తృతంగా ఆయన ఉదహరించారు. శంకర్లు క్రింది గ్రంథాల గురించి భాష్యాలు వ్రాశారు: బ్రహ్మసూత్రాలు, ఐతిరోపనిషత్తు ఋగ్వేదం, బృహదారణ్యకోపనిషత్తు శుక్ల యజుర్వేదం, ఈశావాస్యోపనిషత్తు శుక్ల యజుర్వేదం, తైత్తిరీయోపనిషత్తు యజుర్వేదం, చాందోకోపనిషత్తు యజుర్వేదం, చాందోకోపనిషత్తు అథర్వణ వేదం, మాండుక్యోపనిషత్తు అథర్వణ వేదం, గౌడపాదకారిక, ముండకోపనిషత్తు అథర్వణ వేదం, ప్రశ్నోపనిషత్తు అథర్వణ వేదం, భగవద్గీత, విష్ణు సహస్రనామం, గాయత్రి మంత్రం మరియు సనస్సుజాతీయం, ఇలా ఎన్నో ఆయన రచించారు. ఇప్పుడు లభించేవి కొన్ని మాత్రమే. కౌశితకి, నృసింహతాపని, శ్వేతాశ్వర ఉపనిషత్ భాష్యాలు మనకు లభిస్తాయి. ఆ తరువాత ప్రకరణ గ్రంథాల గురించి వస్తే, ప్రకరణ గ్రంథాలు అనగా తత్వము, వేదాంత వివరణలు కలిగి ఉంటాయి. గురువు శిష్యులకు సులభంగా వివరించెప్పే ఈ గ్రంథాలు ఇవి: వివేక చూడామణి, ఉపదేశ సహస్రి, శతశ్లోకి, దశశ్లోకి, ఏకశ్లోకి, పంచశ్లోకి, ఆత్మబోధ, అపరోక్షానుభూతి, సాధనా పంచకము, నిర్వాణ శతకము, మనీషా పంచకము, యతి పంచకము, వాక్యసుధ, తత్వబోధ, సిద్ధాంత తత్వవిందు, వాక్యవృత్తి, నిర్గుణ మానస పూజ, ఇలా అనేకమైన ప్రకరణ గ్రంథాలు రాశారు. ఇంకా స్తోత్రాల విషయానికి వస్తే భక్తి, లయము, కవితా సౌరభాలతో భగవంతుని అర్చించే సాధనాలు. అందులో శంకర్లు తన గురు స్తోత్ర ఆరంభంలోనే గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ అని గురవే నమః అనేదంతో ఇది ప్రార్థనా గీతంగా ఈరోజు చాలా ప్రసిద్ధి చెందింది. ఇంకా శ్రీ శంకర్లు వ్రాసారని చెప్పబడే కొన్ని స్తోత్రాలు: శివపంచాక్షరి స్తోత్రం, ప్రస్థానత్రయం, పాండురంగాష్టకం, సాధనా పంచకం, వివేక చూడామణి, శివానందలహరి, మనీషా పంచకం, సౌందర్యలహరి, మీనాక్షి పంచరత్నం, ఆనందలహరి, గణేష పంచరత్న స్తోత్రం, లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం, భజ గోవిందం, కనకధారా స్తోత్రం, సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం, గంగా స్తోత్రం, శ్రీ దక్షిణామూర్తి స్తోత్రం, ఇలా ఈయన రచించిన అనేకమైనటువంటి ఈ స్తోత్రాలు కూడా నేడు జగత్ ప్రసిద్ధమై ఉన్నాయి.